సమాజంలో మహిళలను కొన్ని వేల సంవత్సరాలుగా అణిచివేస్తూ వచ్చారు. అనేక దురాచారాలకు బలి చేశారు. పితృస్వామ్య వ్యవస్థ మహిళా చైతన్యాన్ని అడ్డుకుంటూనే వచ్చింది. స్వాతంత్ర్యం తర్వాత అందరూ సమానమని చట్టాలు వచ్చినా ఇప్పటికీ మహిళలు రాజకీయంగా వివక్షకు గురవుతూనే ఉన్నారు. 6 దశాబ్దాల్లో పురుష సమాజం మీద తిరుగుబాటు చేసి మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచిన వారు చాలామందే ఉన్నారు. రాజకీయంగా దేశాన్ని శాసిస్తున్న వారిలో అనేక మంది మహిళలు ఉన్నా అది అతి కొద్ది మందికి మాత్రమే పరిమితమైంది. స్వతంత్ర దేశంలో హిందూ కోడ్ బిల్లు తిరస్కరణతో మహిళల రాజకీయ చైతన్యం 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. ఎన్నో ఏళ్ల పోరాటాల తర్వాత స్థానిక సంస్థల్లో మహిళలు రిజర్వేషన్లు సాధించుకున్నారు. దీంతో పంచాయతీ ఎన్నికల్లో పురుషుల కన్నా ఎక్కువ స్థానాలను మహిళలు కైవసం చేసుకోగలిగారు. ఎప్పుడూ గడప దాటని మహిళలు, నిరక్షరాస్యులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు పంచాయతీ సర్పంచులుగా రాజకీయాల్లో తొలి అడుగులు వేశారు. అలా రాజకీయాల్లో తొలి అడుగు వేసిన లక్ష్మమ్మ మన ఈనాటి షీ. పాలమూరు జిల్లా గ్రామ పంచాయతీ బరిలో ఎక్కువగా మహిళలే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహిళలకు 50% రిజర్వేషన్లు అమల్లోకి రావడంతో ఈ మార్పు సాధ్యమైంది. ఈమె పేరు లక్ష్మమ్మ. మహబూబ్ నగర్ జిల్లా ధన్వాడ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన గిరిజన మహిళ. లక్ష్మమ్మ ఎరుకల మహిళ. ఆమె చదువుకోలేదు. జీవన భృతి కోసం కులవృత్తి అయిన పందులు కాయడం, బుట్టలు అల్లడం వంటి పనులు చేస్తూ ఉండేవారు. నిజానికి భూస్వామ్య వ్యవస్థకు ప్రతిరూపంలా కనిపించే పాలమూరు జిల్లాలో సామాన్య గిరిజన మహిళ సర్పంచ్ కావడం ఒక కళ. ఎందుకంటే గత 67 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఈ ప్రాంతంలో మహిళలు, అందులోనూ గిరిజన మహిళలు రాజకీయంగా ఎదిగిన దాఖలాలు లేవు. కోసం ఎన్నో మంచి పనులు చేసింది. మొన్న మన లంబర్తాండలో కానీ అక్కడ మన విషయాల్లో కానీ 4 బోర్డులు వేస్తే అందులో పాస్ అయినాయి. ఊరి కోసం మంచి అభివృద్ధి చేస్తుంది. అలాగే ప్రతి నెల 1 తారీఖు రోజు 12 మంది మెంబర్లను ఒక గ్రామ పంచాయతీ తోటికి చేర్చుకుని డ్రైనేజీ, వాటర్ ఏమైనా ప్రాబ్లం ఆ ప్రాబ్లం మండలానికి తీసుకెళ్లి అక్కడ మా ఊరు సమస్యలు, కిష్టాపూర్ సమస్యలు ఆమె చెప్పి పనులు తెచ్చి మన ఊరు అభివృద్ధి చేస్తున్నారు. 2013లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కిష్టాపూర్ పంచాయతీ ఎస్టీ మహిళలకు రిజర్వ్ అయింది. గ్రామంలో ఒకే ఒక ఎస్టీ కుటుంబం ఉండడంతో అన్ని పార్టీల చూపు లక్ష్మమ్మపై పడింది. అప్పటి వరకు ఈ కుటుంబాన్ని తలెత్తి చూడని నాయకులంతా లక్ష్మమ్మ ఇంటికి క్యూ కట్టారు. గౌరవంతో కాదు, పదవిలో ఉన్నవారిని చెప్పు చేతల్లో పెట్టుకోవడానికి లక్ష్మమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అన్ని పార్టీలు పోటీ పడినా ఆమె తనను ముందుగా అడిగిన పార్టీని ఎంచుకున్నారు. లక్ష్మమ్మ చదువుకోకపోయినా పదవి రాగానే గ్రామంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం ప్రారంభించారు. రోడ్ల నిర్మాణం, బోర్లు వేయించడం, వీధి లైట్ల ఏర్పాటు, స్వయంగా గ్రామస్తులతో కలిసి సమస్యలను తెలుసుకుంటున్నారు. పంచాయతీ కార్యాలయానికి వెళ్లి అధికారులతో మాట్లాడతారు. ఒక సామాన్య స్త్రీ కూడా ఎవరికీ తీసిపోకుండా పని చేయగలరని లక్ష్మమ్మ నిరూపిస్తున్నారు. నెలకు మీటింగులు పెడతా, వార్డు మెంబర్లు పిలుచుకొని మీటింగ్ పెడతా, మన ఊర్లో ఏ సమస్యలు ఉన్నాయని అడిగి అన్నీ రాపించుకొని మండలంకి పోయి కూర్చొని అందరు తెలుసుకొని పోయి మండలంకి ఇచ్చి అన్ని తెలుసుకొని అన్ని పనులు చేపిస్తున్నాను. రిజర్వేషన్ వల్ల తప్పనిసరి మహిళా సర్పంచులను ఎన్నుకున్న సందర్భాల్లో అగ్రకులాల దాడులు జరగడం సహజంగా మారిపోయింది. కొన్ని పంచాయతీలలో ఎస్సీ, ఎస్టీ సర్పంచులను కార్యాలయాల్లో కూర్చోడానికి కనీసం కుర్చీ ఇవ్వరు. నేల మీద కూర్చొని విధులు నిర్వహించిన సంఘటనలు మన రాష్ట్రంలో ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ మహిళలు సర్పంచులుగా ఎన్నికైన చోట అధికారులు కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నారు. వారికి చెప్పకుండానే వేలిముద్ర వేయించుకొని అన్నీ వారే చేసుకుపోతున్నారు. ఇక అగ్రకులాల ఉప సర్పంచులు ఉన్న చోట బడుగు వర్గాల సర్పంచులను నామమాత్రంగా మార్చేస్తున్నారు. లక్ష్మమ్మ విషయంలో అలాంటి సంఘటనలు చాలా జరిగాయి. ఒకే ఒక గిరిజన మహిళ కావడంతో ఆమె చేరిన పార్టీ తప్ప మిగిలిన పార్టీలోని అగ్రకులాల వారందరూ ఆమెను వేధించడం ప్రారంభించారు. ఆమె కుటుంబం మీద భౌతిక దాడులు కూడా చేస్తున్నారని ఆమె చెబుతున్నారు. ఒక ఎస్టీ మహిళను సర్పంచ్గా జీర్ణించుకోలేని వారు లక్ష్మమ్మను పని చేయనీయకుండా అడ్డుపడుతున్నారు. మహిళా సర్పంచ్గా దళితగా నేను అన్ని పనులు చేస్తానని నేను అనుకుంటున్నాను. అన్ని పనులు చేస్తాను. గట్టిగా 4 సంవత్సరాల వారికి నేను అన్ని పనులు చేయగలుగుతాను, చేస్తానని కూడా నేను అందరికీ చెప్తున్నాను. మహిళలు సర్పంచులైన చోట వారి భర్తలే పెత్తనం చెలాయిస్తున్నారన్నది బహిరంగ రహస్యం. కానీ
ఎస్సీ ఎస్టీ మహిళలు సర్పంచులుగా ఎన్నికైన ప్రాంతాల్లో ఇలాంటి ఆధిపత్యానికి సామాజిక వివక్ష కూడా తోడవుతున్న ఘోరమైన పరిస్థితి ఉంది. ఎన్ని అడ్డంకులున్నా పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు 50% సీట్లు కేటాయించడం విప్లవాత్మక మార్పు. మహిళా సర్పంచులుగా గెలిచి సత్తా చాటుతున్న వాళ్ళందరికీ V6 హ్యాట్స్ ఆఫ్ చెబుతోంది. హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఉమెన్స్ డే. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. V6 ప్రేక్షకులకు హ్యాపీ విమెన్స్ డే.